హాయ్ వివర్స్, మనం వచ్చేసి 6వ తరగతి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. సంభాషణ ఇది లాల్ బహదూర్ శాస్త్రి గురించి తెలుసుకోబోతున్నాము. పిల్లలు సంభాషించుకోవడం అంటే మాట్లాడుకోవడము ద్వారా ఈ యొక్క లెసన్ని చెప్పడం జరిగింది. నిస్వార్థముతో దేశానికి సేవ చేసినటువంటి రాజకీయ నాయకులను గురించి తెలుసుకుందాము. ప్రస్తుత కాల పరిస్థితుల్లో నిజాయితీ గల నాయకుల అవసరాన్ని తెలుసుకుందాము. భారతదేశాన్ని ఎందరో గొప్ప నాయకులు పరిపాలించారు, కానీ కొందరు మాత్రమే ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోతారు. అలాంటి వారిలో నీతి, నిజాయితీ, నిరాడంబరత, నిస్వార్థాలకు మారుపేరైనటువంటి అందరి చేత ప్రశంసించబడినటువంటి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గురించి మనం ఈ పాఠంలో తెలుసుకుందాము. ఉపాధ్యాయుడు, పిల్లలు ఈరోజు మన దేశ నాయకులను గురించి తెలుసుకుందామా? మీకు తెలిసిన కొందరు నాయకుల పేర్లను చెప్పండి అని పిల్లల్ని అడిగాడు ఉపాధ్యాయుడు. అప్పుడు విద్యార్థులు గాంధీ, నెహ్రూ, వల్లభాయ్ పటేల్, అంబేద్కర్, రాజాజీ, కామరాజర్, ఇందిరాగాంధీ, అన్నాదురై అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఉపాధ్యాయుడు, సరే సరే బాగా చెప్పారు రమ్య, మన దేశానికి ప్రధానిగా పనిచేసిన వారి పేర్లు చెప్పు చూద్దాము అన్నారు. చెబుతాను సార్, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, చంద్రశేఖర్, పివి నరసింహరావు, మన్మోహన్ సింగ్, ప్రస్తుతం నరేంద్ర మోడీ సార్ అన్నారు. ఉపాధ్యాయుడు, చాలా బాగా చెప్పావు రమ్య. ఇప్పుడు కృష్ణ, మన దేశ 2వ ప్రధాని ఎవరో చెప్పగలవా అన్నారు. కృష్ణ, లాల్ బహదూర్ శాస్త్రి గారు అనుకుంటున్నాను సార్ అన్నారు. ఉపాధ్యాయుడు, అనుకోవడం కాదు, సరిగ్గానే చెప్పావు కృష్ణ. ఈరోజు మనము శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి వివరంగా తెలుసుకుందామా? విద్యార్థులు, సరే సార్, లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎప్పుడు ఎక్కడ జన్మించారో చెప్పండి మాస్టారు. అప్పుడు ఉపాధ్యాయుడు వచ్చేసి, లాల్ బహదూర్ శాస్త్రి గారు 1904 అక్టోబర్ 2న వారణాసిలోని రామ్నగర్లో జన్మించారు. తండ్రి పేరు శారదా ప్రసాద్ శ్రీవాస్తవ, తల్లి రామ్దులారీ దేవి. శాస్త్రికి 7 వయసు ఉన్నప్పుడే అతని తండ్రి మరణించగా తాతయ్య ఇంట పెరిగాడనమాట. విద్యార్థులు, పాపం శాస్త్రి గారు చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్నారా? అయితే వారి బాల్యం ఎలా గడిచింది మాస్టారు? ఉపాధ్యాయుడు ఈ విధంగా అంటున్నారు. శాస్త్రికి 6 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. అతడు ఒకరోజు పిల్లలతో కలిసి ఒక తోటలో పువ్వులు దొంగిలించడానికి వెళ్ళాడు. తోటమాలి అది కనిపెట్టగా పిల్లలందరూ పారిపోయారు. శాస్త్రి మాత్రం దొరకక అతన్ని పట్టుకొని కసితీరా కొట్టాడనమాట. నేను తండ్రి లేని వాడిని, నన్ను ఇలా కొట్టడం న్యాయం కాదు అని లాల్ బహదూర్ శాస్త్రి కన్నీరు కారుస్తూ చెప్పగా, తండ్రి లేకపోతే నీవు మరింత జాగ్రత్తగా ఉండాలి కదా అన్నాడనమాట ఆ తోటమాలి. ఆ మాటలకే పదే పదే గుణించుకొని, అవును, నాకు తండ్రి లేడు కాబట్టి మిగిలిన పిల్లలందరికంటే నేను బుద్ధివంతుడిగా ఉండాలి అని ప్రతిజ్ఞ చేసుకుని తన జీవితంలో దాన్ని అక్షరాలా పాటించి తన తోటి పిల్లలే కాదు, తన తోటి నాయకులందరూ కూడా బుద్ధిమంతుడనే, అంటే నాయకులకు అందరికంటే ఇతను బుద్ధిమంతుడనేటువంటి పేరును కూడా తెచ్చుకున్నాడు అనమాట లాల్ బహదూర్ శాస్త్రి. ఇక్కడ ఏం గమనించారు? తండ్రి లేకపోతే మనం ఏమైనా దొంగతనం చేయాలా, లేకపోతే తప్పు పని చేయాలా? లేదనమాట. మనము తండ్రి లేకపోతే బాధ్యతగా తీసుకొని మనము బాగా చిన్నపిల్లలైతే బాగా చదువుకొని మంచి పేరు తీసుకురావాలి అమ్మకి. అదేవిధంగా ఈయన కూడా ప్రతిజ్ఞ పూనారు. శంకర్, మాస్టరు లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి చెబుతుంటే ఇంకా తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది. వారిని గురించి మరిన్ని వివరాలు చెప్పండి మాస్టారు. ఉపాధ్యాయుడు, అయితే వినండి. గాంధీజీ కంటే శాస్త్రి 35 సంవత్సరాలు చిన్నవారు, కానీ ఇద్దరి జన్మదినము ఒకే రోజే. గాంధీజీ పుట్టినరోజే తన పుట్టినరోజు కూడా కావడము శాస్త్రి గారికి బాధాకరంగా ఉండేది. ఎందుకంటే అంతటి మహానుభావునికి నాకు పోలిక ఏంటి అనేవారు. ఇలా అనడంలోనే శాస్త్రి గారి వినయం అనేటువంటిది తెలుస్తూ ఉంటుంది. శశిరేఖ, ఎంత వినయవంతులో శాస్త్రి గారు మాస్టారు. అవును, స్వార్థం అనేది కళలో కూడా ఎరగని వ్యక్తి అనమాట. శక్తి కొద్దీ పనిచేసి అవసరం కొద్దీ ప్రతిఫలం తీసుకోవాలనేటువంటి సిద్ధాంతం ఆయనది. అందుకే ఆస్తులను కొని దానిని వెనక వేసుకోవడం అంటే ఆయనకు గిట్టదు. అందుకే తన వివాహ సమయంలో మామగారు కట్నం ఎంత కావాలని అడిగితే తనకు ఒక చర్క, అంటే రాట్నము మాత్రమే చాలునని శాస్త్రి గారు చెప్పారు. రాట్నం అంటే తెలుసు కదా మీకు, నూలు వడికేటువంటి ఇదనమాట. అతని నిస్వార్థ త్యాగానికి నిదర్శనము ఎంతకంటే ఏం కావాలో చెప్పండి. ఆ చరక వచ్చేసి చాలా తక్కువ ఉంటుంది అమౌంట్. శశిరేఖ, ఆహా, అంత గొప్పవారా శాస్త్రి గారు మాస్టారు? ఉపాధ్యాయుడు, అవును, నేను చెప్పింది కొంచెమే, ఇంకా చెబుతాను వినండి, ఎంతో ఆసక్తిగా ఉంటుంది. భోగ విలాసాలంటే లాల్ బహదూర్ శాస్త్రికి గిట్టదు. నిరాడంబర జీవనాన్ని కోరుకునేవారు. ఒకసారి యూపీ మంత్రి కాగానే ఆయన ఇంటి కొందరు పనివారు వచ్చి ఎయిర్ కండిషన్ని అమర్చారు. ఆ సమయంలో శాస్త్రి ఇంటి దగ్గర లేరు. ఇంటిలోని వారందరూ ఆనందపడుతూ ఉన్నారు. శాస్త్రి గారు జరిగింది తెలుసుకుని బాధపడ్డారు.
మంత్రి పదవి ఉండవచ్చు, ఊడిపోవచ్చు. మనము కష్టపడడానికి అలవాటు పడాలి. ఒకసారి సుఖానికి అలవాటు పడితే తిరిగి మనము కష్టపడలేము అని బహదూర్ శాస్త్రి గారు ఆ ఎయిర్ కండిషన్ యంత్రాలను తీసివేయించారు. కాబట్టి మనకి ఏం అర్థమైంది? ఈయన యొక్క నిస్వార్థము, తర్వాత వచ్చేసి నిజాయితీ, తర్వాత వచ్చేసి మనము కష్టపడాలి, కష్టపడితేనే మనకు ఫలితం అనేటువంటిది లభిస్తుంది అనేటువంటిది ఈయన ద్వారా మనం తెలుసుకున్నాము. ఆయన ఎంత నిస్వార్థపరులో ఈ సంఘటన ద్వారా తెలుసుకున్నాం కదా సార్. అలాగే వారి నీతి నిజాయితీలను గురించి చెప్పండి సార్ అన్నారు ఉపాధ్యాయుడు. అలాగేనమ్మా వినండి. శాస్త్రి గారు పట్టుదల, ఆత్మగౌరవము, కర్తవ్యము ఎవరికైనా ఆదర్శప్రాయుడేనని ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన కుమార్తెకు జబ్బు చేసింది. కుమార్తెను చూడడానికి పెరోల్లో వెళ్ళాలని జైలర్ని అనుమతి కోరారు. పెరోల్లో ఉన్నప్పుడు ఎటువంటి కాంగ్రెస్ కార్యకలాపాల్లోనూ పాల్గొనానని ఉత్తరం రాసి ఇస్తేనే అనుమతిస్తానని జైలర్ చెప్పారు. ఆ సమయంలో జబ్బుతో బాధపడుతున్న కుమార్తెను చూడకుండా ఉండడానికైనా ఒప్పుకుంటాను, కానీ జైలర్ కోరిన విధముగా రాసివ్వడానికి మాత్రం ఆయన ఒప్పుకోలేదు. శాస్త్రి గారి నిజాయితీని గుర్తించినటువంటి జైలరు ఆయన రానివ్వకుండానే పెరోలుపై వెళ్ళడానికి అంగీకరించారనమాట. దురదృష్టవశాత్తు శాస్త్రి గారి ఇంటికి చేరుకునేసరికి కుమార్తె మరణించింది. ఆమెకు అంత్యక్రియలు నిర్వహించి మిగిలిన పెరోలును ఉపయోగించుకోకుండానే ఆయన తిరిగి జైలుకి వెళ్లారు. విద్యార్థులు, అయ్యో పాపం, ఇంత దుర్భర పరిస్థితిని గురయ్యారా శాస్త్రి గారు? ఇలాంటి గొప్ప నాయకుడు మరొకరు మనకు దొరకడం కష్టం కదా మాస్టరు అంటే ఉపాధ్యాయుడు, అవును, ఆయన దేశం కోసము జన్మించారు, దేశ సేవలోనే జీవించారు, దేశం కోసమే మరణించారు. మరణించే సమయంలో ఆయనకు బ్యాంక్ ఖాతా, అకౌంట్ కూడా లేదు. కుమారునికి మంచి ఉద్యోగమైనా ఇప్పించుకోలేదు. ఎంతటి నిస్వార్థపరుడు! ఏ దేశానికైనా ఇలాంటి ప్రధాని మరొకరు లభిస్తారా? ఆదర్శప్రాయుడైనటువంటి మంత్రి, ప్రధాని, మానవుడు మన లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఈయన 1966 జనవరి 11న మరణించారు. విద్యార్థులు, ఇంత గొప్ప నాయకుడిని గురించి తెలుసుకోవడం మా అదృష్టం సార్ మాస్టారు. ఉపాధ్యాయుడు, అవును నిజమే పిల్లలు, మీరు కూడా నీతి నిజాయితీలతో దేశానికి సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలి, సంపాదించుకోవాలి. విద్యార్థులు, అలాగే సార్, తప్పకుండా మీరు చెప్పినట్లే చేస్తాం సార్ అని పిల్లలు అన్నారు. ఉపాధ్యాయుడు, పిల్లలు లాల్ బహదూర్ శాస్త్రి గురించి ఇంటి దగ్గర బాగా చదువుకొని రండి. అలాగే చదువుకుని వస్తాం సార్, ధన్యవాదాలు సార్ అని పిల్లలు చెప్పారు. అర్థాలు చూద్దాము. స్వాగతం, పిలుపు. తోటమాలి అంటే వనమాలి, తోటలో పనిచేసేటువంటి వ్యక్తి తోటమాలి అంటారు. విపరీతంగా, ఎక్కువగా. పుత్రుడు అంటే కుమారుడు. బుద్ధిమంతుడు అంటే తెలివైనవాడు. దారిద్ర్యం అంటే పేదరికం. ప్రకృతి వికృతులు వచ్చేసి గౌరవము, గారవము. కుమారుడు, కొమరుడు. ఆసక్తి, ఆసక్తి. పర్యాయ పదాలు వచ్చేసి జైలు, కారాగారము, బందీఖానా లేదా చెరసాల. పుత్రుడు అంటే కొడుకు, సుతుడు, తనయుడు. నేర్పు అంటే ప్రావీణ్యము, కౌశలము, సామర్థ్యము. వ్యతిరేక పదాలు వచ్చేసి నిస్వార్థము, స్వార్థము. సుఖము, దుఃఖము. ధైర్యము, అధైర్యము. మరణము, జననము.